హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ చిల్డ్రన్ వరల్డ్. ఈరోజు మనము ఈ వీడియోలో 10th క్లాస్ హిందీ స్పర్శ్ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి పద్యఖండ్లోని పర్వత్ ప్రదేశ్ మే పావస్ అనేటువంటి లెసన్ గురించి తెలుసుకుందాము. ప్రీవియస్ వీడియోలో పర్వత్ ప్రదేశ్ మే పావస్ అనేటువంటి లెసన్కి సంబంధించినటువంటి కవి పరిచయ్ పాఠ్ ప్రవేశ్ గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. కవి ఎవరు అని అంటే సుమిత్రానందన్ పంత్ గారి గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా పాఠ్ ప్రవేశ్ గురించి కూడా మనము తెలుసుకున్నాము. ఈరోజు ఈ వీడియోలో పర్వత్ ప్రదేశ్ మే పావస్ అనేటువంటి వీడియో గురించి మనము లెసన్ గురించి మనము తెలుసుకుందాం. ओके स्टूडेंट्स, देखिए हमारा पाठ का नाम है पर्वत प्रदेश में पावस. पहले हम इस पाठ का अर्थ को देखेंगे. మొదట మనము ఈ పాఠం యొక్క అర్థాన్ని గురించి తెలుసుకుందాము. पर्वत पर्वत का अर्थ है पहाड़, माउंटेन, కొండలు, పర్వతాలు. प्रदेश का अर्थ है क्षेत्र, स्थान. అంటే పర్వతీయ ప్రాంతాలలో, पर्वत प्रांताలలో. पावस पावस का अर्थ है वर्षा ऋतु, वर्षा ऋतु, వర్షాకాలము, రైనీ సీజన్. అంటే పర్వత ప్రాంతాలలో వర్ష ఋతువు అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి కవి సుమిత్రానందన్ పంత్ గారు వర్ష ఋతువు యొక్క సౌందర్యాన్ని అందంగా వర్ణించడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, లెసన్ నేమ్ క్లియర్ అయింది కదా. పర్వత ప్రాంతాలలో వర్ష ఋతువు అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మన యొక్క లెసన్. ఈ యొక్క ఫస్ట్ కవితను గురించి చూద్దాం. పావస ఋతుతి पर्वत प्रदेश, पल पल परिवर्तित प्रकृति वेश, मेखलाकार पर्वत अपार, अपने सहस्र ध्रुव सुमन फाड़, अवलोक रहा है बार बार, नीचे जल में निज महाकार, जिसके चरणों में पला ताल, दर्पण सा फैला है विशाल. ఇది ఫస్ట్ కవిత. ఇంతవరకు ఫస్ట్ మనం చూద్దాము. పావస ఋతుతి పర్వత ప్రదేశ్, పల్ పల్ పరివర్తిత ప్రకృతి వేష్. ఒక్కొక్క దాని యొక్క మీనింగ్ చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. పావస్ పావస ఋతు, ఇస్కా అర్థ హై పర్వత. పావస ఋతు అంటే వర్షా ఋతు, రైనీ సీజన్. పావస ఋతు అంటే రైనీ సీజన్. पर्वत प्रदेश, इसका अर्थ है पर्वतीय क्षेत्र, पर्वत प्रांतमो, माउंटेन रीजियन. पल पल, इसका अर्थ है हर क्षण, प्रति क्षणमु कूड़ा. परिवर्तित, परिवर्तित का अर्थ क्या होता है? परिवर्तित అంటే మార్పు, చేంజ్ అవుతూ ఉంటుంది, బదలావ్. परिवर्तित का अर्थ है బదలావ్, మార్పు. ప్రకృతి వేష్, ప్రకృతి యొక్క రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ప్రకృతి కా రూప్. సో पावस ऋतु का अर्थ है वर्षा ऋतु, पर्वत प्रदेश पर्वतीय क्षेत्र, पल पल हर क्षण, परिवर्तित का अर्थ है प्रकृति का रूप, प्रकृति वेश का अर्थ है प्रकृति का रूप. అంటే ఇక్కడ కవి ఏం చెప్తున్నారు అని అంటే పర్వత ప్రదేశ్ మే, పర్వత ప్రాంతాలలో వర్ష ఋతువు అనేటువంటిది క్షణక్షణము కూడా తన యొక్క రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మరొక్కసారి చూడండి. పర్వత ప్రదేశాలలో వర్ష ఋతువు ఉన్నప్పుడు ప్రకృతి అనేటువంటిది క్షణక్షణము తన యొక్క రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ప్రకృతి అనేటువంటిది వర్ష ఋతువు సమయంలో పర్వత ప్రదేశాలలో ప్రతి క్షణము తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్పేసి, చాలా అందంగా ఉంటుంది అని చెప్పేసి కవి ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. మేఖలాకార్ పర్వత అపార్. మేఖలాకార్, మేఖలాకార్ అంటే ఈ పర్వతాలు ఎలా ఉన్నాయంట? మేఖలాకార్, మేఖలా का अर्थ है करधनी, మేఖలా का अर्थ है करधनी. అంటే ఆడవారు ధరించేటువంటి వడ్డాణం ఏదైతే ఉందో దాని ఆకారంలో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. కరధని, వడ్డాణము ఆకారంలో ఉన్నాయి అంట. ఏంటి? పర్వతాలు. ఎలాంటి పర్వతాలు? అపార్. అపార్ కా అర్థం హై
విశాలమైనటువంటి విశాల పర్వత్. ఈ పర్వతాలన్నీ కూడా ఒక వడ్డాణము ఆకారంలో ఉన్నాయి, విస్తరించి ఉన్నాయి. పర్వతాలన్నీ కూడా ఒక వరుసగా ఎలా ఉన్నాయంట? పర్వతాలన్నీ కూడా ఇలా వరుసగా మేఖలాకార్, మేఖలాకార్ కరదని వడ్డాణము ఆకారంలో ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ అనంతమైనటువంటి పర్వతాలు చూసారా? ఈ పర్వతాలన్నీ కూడా ఒక వడ్డాణం ఆకారంలో వరుసగా ఉన్నాయి. అంతేకాకుండా అప్పనే సహస్ర, सहस्र का अर्थ है हजार, सहस्र का अर्थ है हजार, వేలాది పర్వతాలు. ఏంటి? దృగ్ సుమన్, దృగ్ సుమన్ కా అర్థ హై పుష్ప రూపీ ఆంకే, పువ్వుల లాంటి కళ్ళు, వేలాది పువ్వుల లాంటి కళ్ళు. ఫాడ్కర్, ఫాడ్ కా అర్థ హై ఖోల్కర్, తెరచి. అవలోక్ రహా హై, అవలోక్, అవలోక్ కా అర్థ హై దేఖ్నా, చూస్తూ ఉన్నాయి. బార్ బార్, మళ్ళీ మళ్ళీ అవి చూస్తూ ఉన్నాయి. నీచే జల్మే నిజ మహాకార్, నీచే జల్మే కింద ఉండేటువంటి నీటిలో, ఆ పర్వతాల కింద ఉండేటువంటి ఆ నీరు ఏదైతే ఉందో ఆ నీటిలో ఆ పర్వతాల యొక్క నిజ్, నిజ్ కా అర్థ హై అప్పనా, తన యొక్క మహాకార్, తన యొక్క విశాలమైనటువంటి ఆకారాన్ని, మహాకార్ కా అర్థ హై విశాల ఆకార్, తన యొక్క విశాలమైనటువంటి ఆకారాన్ని కింద ఉన్నటువంటి నీటిలో చూస్తూ ఉన్నాయి ఈ పర్వతాలు. పర్వతాలు ఎలా ఉన్నాయంట? కర్దని, నడుము ఆకారంలో, నడుముకు ఉండేటువంటి వడ్డానం ఆకారంలో ఈ అనంతమైనటువంటి పర్వతాలు తన యొక్క వేలాది పువ్వుల లాంటి కళ్ళను తెరిచి మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉన్నాయి. ఎక్కడ చూస్తూ ఉన్నాయంట? నీచే జలమే, పర్వతాల కింద ఉన్నటువంటి ఆ యొక్క నీటిలో తన యొక్క విశాలమైనటువంటి ఆకారాన్ని చూస్తూ ఉన్నాయి. ఆ పర్వతాల కింద ఏమున్నాయంట? జిస్కే చరణోమే పలా తాల్, తాల్ కా అర్థ హై తాలాబ్, తాల్ కా అర్థ క్యా హై తాలాబ్, తన యొక్క చరణాల కింద అంటే తన యొక్క పాదాల కింద, ఆ పర్వతాల యొక్క పాదాల కింద ఉన్నటువంటి ఆ చెరువులో ఈ యొక్క పర్వతాలు తన యొక్క ఆకారాన్ని చూస్తూ ఉన్నాయి. దర్పణ్ సా ఫైలా హై విశాల్, దర్పణ్, దర్పణ్ కా అర్థ హై ఆయినా. ఇంగ్లీష్లో అయితే ఏమంటున్నాము? మిర్రర్. తన యొక్క అద్దం లాంటి ఆ యొక్క నీటిలో, తన యొక్క పర్వతాల కింద ఉన్నటువంటి ఆ నీటిలో, ఆ యొక్క చెరువులో తన యొక్క విశాలమైనటువంటి ఆకారాన్ని చూస్తూ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాం. ఓకే స్టూడెంట్స్, దీన్ని మరొక్కసారి క్లియర్గా తెలుగులో మనము ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి. పావస్ ఋతుతి పర్వత ప్రదేశ్, పావస్ ఋతు వర్ష ఋతువుమే. కవి ఏ విధంగా వర్ణిస్తున్నారంటే, కవి ఇక్కడ వర్ష ఋతువు యొక్క సౌందర్యంను అందంగా అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే, పర్వత ప్రదేశమే, పర్వత ప్రాంతాలలో ఈ వర్ష ఋతువు అనేటువంటిది క్షణక్షణము కూడా తన యొక్క ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా వడ్డానం లాంటి ఆకారంలో ఈ విశాలమైనటువంటి పర్వతాలు తమ యొక్క వేల పుష్పాల వంటి కళ్ళతో తన కాళ్ళ దగ్గర ఉన్నటువంటి విశాలమైనటువంటి అద్దం లాంటి చెరువులో తమ యొక్క గొప్ప ఆకారాన్ని చూసుకొని మళ్ళీ మళ్ళీ చూస్తూ అవి పులకరించిపోతున్నాయి, మురిసిపోతున్నాయి అని చెప్పేసి కవి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చూడండి. సెకండ్ వన్, गिरी का गौरव गाकर झरझर मद में नस नस उत्तेजित कर मोती की लड़ियों से सुंदर झरते हैं झाग बरे निर्जर, गिरिवर के उर से उठ उठ कर उच्च कांक्षाओं से तरवर हैं झांक रहे नीरव नभ पर अनिमेष अटल कुछ चिंता पर. इसका अर्थ देखिए. गिरी का गौरव गाकर, गिरी, गिरी का अर्थ है पहाड़, గిరి కా అర్థ హై పహాడ్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, గౌరవ్ దాని యొక్క మహిమ, దాని యొక్క గొప్పతనాన్ని, కొండల యొక్క గొప్పతనాన్ని
झर्झर मद में नस नस ఉత్తేజితికర్. కవి ఇక్కడ ఏమని వర్ణిస్తున్నారు అని అంటే కొండల యొక్క గొప్పతనాన్ని అవి ఝర్ఝర్ అని సౌండ్ చేసుకుంటూ పారుతున్నటువంటి ఆ యొక్క నదుల ఆ యొక్క నీటి యొక్క గొప్పతనాన్ని అది మదిమే నసనస్ ఉత్తేజితకర్, అవి మస్తి, అవి ఉత్సాహంగా ఆ నీరు అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటే మస్తీసే ఉత్తేజితకర్, అవి ఆనందంతో అవి ప్రవహిస్తూ ఉంటే మన నరాల్లో కూడా ఆ యొక్క ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపుతున్నాయి అని చెప్పేసి కవి వర్ణిస్తూ ఉన్నారు. అక్కడ ఏం చెప్తున్నారు అని అంటే కొండల యొక్క హృదయం నుండి పైకి వచ్చినటువంటి జర్జర్ అని శబ్దం చేస్తూ అక్కడ జలపాతాలు ప్రవహిస్తున్నాయి అని చెప్పేసి, అవి కొండల యొక్క గొప్పతనాన్ని పాడుతున్నట్లుగా ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా అవి సౌండ్ చేస్తూ జర్జర్ అని చెప్పి సౌండ్ చేస్తూ పాట పాడుతూ ప్రవహిస్తున్నట్లుగా వర్ణిస్తూ ఉన్నారు. ఇంకా చూడండి, మోతీకి లడియోంసే సుందర్, మోతీకి లడియోంసే సుందర్, ముత్యాల వంటి లడి మాల, ముత్యాల మాల వంటి అందమైనటువంటి జర్తే హే ఝాగ్ బరే నిర్జర్, నిర్జర్ కా అర్థం హే ఝర్నా. ఈ యొక్క సెలయేరు అనేటువంటిది ఏ విధంగా ప్రవహిస్తుంది అనంట కవి ఇక్కడ ఏమని వర్ణిస్తున్నారంటే కొండలలో పారేటువంటి ఈ యొక్క జలపాతాలు ముత్యాల హారంలాగా చాలా అందంగా ఉన్నాయని చెప్పేసి, ఇవి జర్జర్ అని శబ్దం చేస్తూ ప్రవహిస్తున్నాయి అని చెప్పేసి, అవి కొండల యొక్క గొప్పతనాన్ని పాడుతున్నట్లుగా ఉన్నాయి అని చెప్పేసి కవి వర్ణిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క జర్జర అని సౌండ్ చేస్తూ ప్రవహిస్తున్నటువంటి ఈ యొక్క జలపాతము, వాటి యొక్క ధ్వనులు, వాటి యొక్క సౌండ్ అనేటువంటిది మన యొక్క నస్మే, మన యొక్క నరనరాల్లో ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపుతూ ఉన్నాయి అని చెప్పేసి కవి వర్ణిస్తూ ఉన్నారు. ఓకే స్టూడెంట్స్, ఇది ఇక్కడ ఏంటి అంటే కొండల్లో ప్రవహిస్తున్నటువంటి ఈ యొక్క జలపాతాలు వాటి యొక్క గొప్పతనాన్ని గురించి వర్ణిస్తూ పాడుతూ ఉన్నట్లుగా ఉన్నాయని చెప్పేసి, ఇవి మన యొక్క నరనరాల్లో ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నాయి అని చెప్పేసి కవి వర్ణిస్తూ ఉన్నారు. ఇంకొకటి చూడండి, గిరివరకే ఉరుసే ఉటువటుకర్ ఉచ్చ కాంక్షాओं से तरुवर हैं झांक रहे नीरव नभ पर अनिमेष अटल कुछ चिंता पर. ఇక్కడ చూడండి, గిరివర్, గిరివర్ కా అర్థం హై గిరి, పహాడ్ కే ఉరుసే, కొండల యొక్క హృదయంలో ఉటువుటుకర్ పైకి వచ్చినటువంటి తరువర్, తరువర్ కా అర్థం హై పేడ్, వృక్షాలు, కొండల యొక్క హృదయంలో నుంచి పైకి వచ్చినటువంటి వృక్షాలు ఉచ్చ ఆకాంక్షాంసే, చాలా ఉన్నతమైనటువంటి కోరికలతో, ఏమని చెప్పేసి అవి పైకి ఇంకా ఎదగాలి, ఇంకా ఎత్తుకు ఎదగాలి అనేటువంటి కోరికతో ఝాంక్ రహే హై, ఝాంక్ రహా అంటే దేక్ రహే హై, చూస్తూ ఉన్నాయంట. వేటిని చూస్తూ ఉన్నాయి? నీరవ్ నభ్ పర్, నీరవ్ నభ్ శాంత్ ఆకాశ్, నీరవ్ నభ్ కా అర్థం క్యా హై ప్రశాంతమైనటువంటి ఆకాశం వైపు చూస్తూ ఉన్నాయి. ఈ కొండలలో ఉన్నటువంటి ఎత్తైనటువంటి వృక్షాలు పైకి ఆకాశం వైపు చాలా ప్రశాంతంగా చూస్తూ ఉన్నాయి. ఏమని చెప్పేసి ఇవి ఇంకా ఎత్తుగా ఎదిగి ఆకాశం వైపు ఇంకా ఎత్తుగా ఎదగాలి అని చెప్పేసి అనిమేష్ అటల్ కుచ్ చింతా పర్, అనిమేష్ బినా పలక్ జపకాయే అంటే కన్నార్పకుండా చాలా అటల్ స్థిరంగా, కుచ్ చింతా పర్ ఏదో ఆలోచిస్తూ ఈ యొక్క పర్వతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృక్షాలన్నీ కూడా తదేకంగా ప్రశాంతమైనటువంటి ఆకాశాన్ని చూస్తూ ఉన్నాయి. అవి ఇంకా ఎత్తుకు ఎదగాలని చెప్పేసి అవి కోరుకుంటూ ఉన్నాయి. కొండల యొక్క హృదయం నుండి పైకి వచ్చినటువంటి అనేక వృక్షాలు ఇంకా పైకి ఎదగాలనే కోరికతో తదేకంగా అదే పనిగా ప్రశాంతమైనటువంటి ఆకాశాన్ని చూస్తూ ఉన్నాయి. అంతేకాకుండా అవి కొంత ఆలోచనలో మునిగిపోయినట్లుగా పైకి చూస్తూ ఉన్నాయి. సో ఇక్కడ కవి ఏం చెప్తున్నారు అని అంటే సందేశము, అవి మనకు జీవితంలో నిరంతరం పైకి ఎదగాలనేటువంటి సందేశాన్ని ఇస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఫస్ట్ కవితలో ఏం చెప్పారు అని అంటే పర్వతాల యొక్క ఆకారము మేకలాకార కరదని వడ్డానమును ఆకారంలో ఉన్నాయని చెప్పేసి, ఆ యొక్క కొండలపై ఉన్నటువంటి ఆ పర్వతాలపై ఉన్నటువంటి ఆ యొక్క వేలాది కళ్ళు కలిగినటువంటి పువ్వులు కింద తన యొక్క
కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ చెరువులో తన యొక్క ఆకారాన్ని చూసుకుంటున్నట్లుగా ఉన్నాయని చెప్పేశారు. రెండో దాంట్లో ఏంటి అంటే ఆ కొండల్లో నుంచి ప్రవహిస్తున్నటువంటి నీటి యొక్క శబ్దాలు మనలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయని చెప్పేసి, అవి ముత్యాల హారంలాగా ప్రవహిస్తూ ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా అవి జర్జర్ అనేటువంటి పాట పాడుతున్నట్లుగా ప్రవహిస్తున్నాయని చెప్పేసి కవి వర్ణించారు. ఇక్కడ దీనిలో వచ్చేసి ఏం చెప్తున్నారు అంటే ఆ పర్వతాల యొక్క హృదయంలో ఉన్నటువంటి ఎత్తైనటువంటి చెట్లు అవి ఎన్నో కోరికలతో ప్రశాంతమైనటువంటి ఆకాశాన్ని చూస్తూ ఉన్నాయని చెప్పేసి, కన్నార్పకుండా చూస్తూ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ కవి వర్ణిస్తూ ఉన్నారు. उड़ అచానక్ లో భూదర్ ఫడకా అపార్ పారద్ కే పర్ रवशेष रह गए हैं निर्जर हैं टूट पड़ा भू पर अंबर धस गए दरा में सबई शाल उठ रहा दुआ जल गया ताल योम जलद यान में विचर विचरता इंद्र खेलता इंद्रजाल. చూడండి దీని యొక్క మీనింగ్ చూద్దాము. उड़ गया अचानक లో భూదర్, భూదర్ కా అర్థ హై పహాడ్. ఈ యొక్క కొండలు అనేటువంటివి ఏమయ్యాయనంట కవి కహతే హై కి అచానక్, అచానక్ అర్థ హై అకస్మాత్తుగా ఈ యొక్క పర్వతాలు అనేటువంటివి ఊడుగయా ఎగిరిపోయాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకని? ఫడకా అపార్ పారద్ కే పర్, పారద్ కే పర్ అంటే పార్ కే సమాన్ సఫేద్ ఔర్ చమ్కీలే పంక్. పారద్, పారద్ అంటే ఏంటి అని అంటే మెరుస్తున్నటువంటి రెక్కలతో, పర్వతాలు తెల్లని మరియు మెరుస్తున్నటువంటి రెక్కలతో ఎగిరిపోయాయి అన్నట్లుగా అనిపిస్తూ ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకు ఆ విధంగా ఎగురుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నాడంటే కవి ఏమని వర్ణిస్తున్నారంటే అచానక్ అకస్మాత్తుగా పర్వతాలు మబ్బులతో పాటు తెల్లని మరియు మెరుస్తున్నటువంటి రెక్కలతో ఆకాశంలో ఎగురుతున్నాయేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంది, అవి మాయమైపోయాయా అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఉడుగయా అచానక్ లో భూదర్, భూదర్ గా అర్థమే పహాడ్. ఈ యొక్క పర్వతాలు అనేటువంటివి ఒక్కసారిగా అవి తన యొక్క తెల్లటి రెక్కలతో మబ్బుల వలన పర్వతాలు కనపడటం లేదు, అవి ఆకాశంలో ఎగురుతున్నాయేమో అన్నట్లుగా మాయమయ్యాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అక్కడ పొగమంచు వలన, తెల్లని మబ్బుల వలన పర్వతాలు కనపడటం లేదు అని చెప్పేసి కవి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. పర్వతాలన్నీ కూడా మాయమైపోయాయా అన్నట్లుగా పర్వతాలు మొత్తం కూడా తెల్లటి మబ్బులతో పొగమంచుతో ఉండటం వలన ఆ విధంగా వర్ణిస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, రవశేష్ రహ గయే హై నిర్జర్. నిర్జర్ చెప్పుకున్నాము, నిర్జర్ కా అర్థ క్యా హై ఝర్నా. ఆ యొక్క సెలయేరు కూడా కనిపించడం లేదు, కేవలము రవశేష్ రహ గయే హై. రవశేష్, రవశేష్ కా అర్థ హై కేవల్ ఆవాజ్. పర్వతాలే కనిపించడం లేదు, కేవలము పర్వతాల నుంచి ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క జలపాతాల యొక్క సౌండ్ మాత్రమే వినపడుతూ ఉంది అని చెప్పేసి కవి వర్ణిస్తూ ఉన్నారు. హై టూటు పడా భూపర్ అంబర్. ఈ యొక్క భూమి మీద అంబర్, అంబర్ కా అర్థ క్యా హై ఆకాశ్. ఈ యొక్క భూమి మీద ఆకాశము విరిగి పడిందా అన్నంత ఇదిగా అక్కడ అనిపిస్తూ ఉంది అని చెప్పేసి కవి వర్ణిస్తున్నారు. ఇంకా చూడండి, धस गए दरा में सबई शाल उठ रहा दुआ जल गया ताल योम जलद यान में विचर विचरता इंद्र खेलता इंद्रजाल. धस गए, धस गए का अर्थ है దబ్ గయే, చొచ్చుకుపోవుట అంటే భూమి లోపలికి చొచ్చుకుపోయాయా. ధర, ధరా కా అర్థ క్యా హై ధర్తి. ఈ భూమిలోకి చొచ్చుకుపోయాయా అన్నట్లు అనిపిస్తుంది. ఏంటంట సభై शाल. शाल का अर्थ है ఇవి एक प्रकार का वृक्ष का नाम. ఇవి కొండల్లో ఉండేటువంటి షాల్ వృక్షాలు. ఈ యొక్క వృక్షాలు అనేటువంటిది సభై భయంతో ఈ యొక్క కొండల లోపలికి, భూమి లోపలికి చొచ్చుకుపోయాయా అన్నట్లుగా అనిపిస్తూ ఉన్నాయి. అర్థమవుతుందా స్టూడెంట్స్? దస్ గయే ఇస్కా అర్థ హై దబ్ గయే, చొచ్చుకుపోవడము. ఎక్కడికి? ధరామే, ధరా కా అర్థ హై భూమి మే, సభై భైకే సాత్ భయంతో ఈ షాల్ అనేటువంటి వృక్షాలు భూమి లోపలికి చొచ్చుకుపోయాయా అన్న విధంగా అక్కడ వాతావరణం పర్వత ప్రదేశాల్లో అనిపిస్తూ ఉంది. ఇంకా చూడండి,
उठ रहा धुआं जल गया ताल। ताल का अर्थ क्या है? तालाब। तालाब जल गया का अर्थ क्या है? కాలిపోయాయా. జల్న అంటే ఇవన్నీ కూడా ఏమంటున్నారు? పొగ వస్తూ ఉండేసరికి ఆ వృక్షాలు మంటలు ఏమన్నా వ్యాపిస్తూ ఉన్నాయా చెరువులో? ఉటు రహా దువా, దువా పొగ అనేటువంటిది వ్యాపిస్తూ ఉంది. ఈ యొక్క చెరువులో మంటలు ఏమన్నా వ్యాపించి ఉన్నాయా? పొగంతా కూడా వ్యాపిస్తూ ఉండేసరికి అందులో ఏమైనా మంటలు వ్యాపించాయేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఓకే, ఈ 2 లైన్స్ యొక్క మీనింగ్ మరొకసారి చూద్దాం. చూడండి, ఈ షాల్ అనేటువంటి వృక్షాలు భయంతో భూమి లోపలికి చొచ్చుకుపోయాయా అని ఫస్ట్ లైన్ యొక్క మీనింగ్. సెకండ్ లైన్ యొక్క మీనింగ్ ఏంటంటే చెరువులో నుండి పొగ అనేటువంటిది వస్తూ ఉంది, అందులో మంటలేమన్నా వ్యాపించాయా అన్నట్లుగా అక్కడ వాతావరణము అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ చూడండి, యోమ్ జలదయాన్ మే విచరుతా ఇంద్ర ఖేలుతా ఇంద్రజాల్. యోమ్ జలదయాన్ మే, జలదయాన్ కా అర్థం హై బాదల రూపీ విమాన్, మబ్బుల యొక్క విమానంలో ఈ యొక్క విచరణ కా అర్థం హై ఘూమ్నా, తిరుగుతూ ఉన్నాడా. ఎవరు? ఇంద్రుడు తన యొక్క ఇంద్రజాలంతో ఆడుకుంటూ అటు ఇటు ఈ యొక్క మేఘాల విమానంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడా? ఇంద్రజాలాన్ని ఏమన్నా చూపిస్తూ ఉన్నాడా? మేఘాల వంటి విమానంలో ఇంద్రుడు అటు ఇటు షికారు తిరుగుతూ తన యొక్క ఇంద్రజాలను చూపిస్తున్నాడేమో అన్నట్లుగా ఉంది అక్కడ యొక్క వాతావరణం అని చెప్పేసి కవి సుమిత్రానందన్ పంత్ గారు ఈ విధంగా వర్ణిస్తూ ఉన్నారు. ఓకే స్టూడెంట్స్, ఇది 3 కవితలుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పర్వత ప్రదేశమే పావస్ అనేటువంటి ప్రాంతం. ఓకే స్టూడెంట్స్, ఇది పర్వత ప్రదేశమే పావస్ అనేటువంటి లెసన్ గురించి మనం ఇక్కడ తెలుసుకున్నాము. దీని యొక్క జిస్ట్ గురించి మనం మరొకసారి చెప్తాను. చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నారు అని అంటే పర్వత ప్రదేశమే పావస్ అనేటువంటిది పర్వత ప్రాంతాలలో వర్ష ఋతువు అనేటువంటిది ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ కవి వర్ణించడం జరుగుతుంది. మొదటి కవితలో పర్వత ప్రాంతంలో వర్ష ఋతువు యొక్క అందాన్ని కవి వర్ణించారు. పర్వత ప్రదేశంలో ప్రకృతి అనేటువంటిది క్షణక్షణము తన యొక్క రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది అని చెప్పేసి, ఈ యొక్క విశాలమైనటువంటి పర్వతాలు వడ్డానం లాంటి ఆకారంలో దూరం వరకు వ్యాపించి ఉన్నాయి అని చెప్పేసి కవి వర్ణిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ పర్వతాల మీద వేలాది పువ్వులు వికసించి ఉన్నాయి అని చెప్పేసి, ఆ పుష్పాల వంటి కళ్ళతో అవి తన కాళ్ళ దగ్గర ఉన్నటువంటి విశాలమైనటువంటి అద్దం లాంటి చెరువులో తన యొక్క గొప్ప ఆకారాన్ని చూసి మురిసిపోతున్నాయి అని చెప్పేసి కవి వర్ణించారు. ఓకే, రెండవ కవితలో చూడండి, రెండవ కవితలో కవి సెలయేటి యొక్క అందాలను, పర్వతాల్లో ప్రవహిస్తున్నటువంటి సెలయేటి అందాలను గురించి వివరించారు. ఎత్తైన పర్వతాల నుండి ప్రవహిస్తున్నటువంటి జర్జర్ అనేటువంటి శబ్దంతో ప్రవహిస్తున్నటువంటి ఈ యొక్క పర్వతాలు ముత్యాల హారంలాగా అందంగా జర్జర్ అని సౌండ్ చేస్తూ ప్రవహిస్తున్నాయి అని చెప్పేసి, అవి కొండల యొక్క గొప్పదనాన్ని పాడుతున్నట్లుగా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఆ విధంగా పాడటం వలన అవి మన యొక్క నరనరాల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి అని చెప్పేసి కవి వర్ణించారు. నెక్స్ట్ చూడండి, గిరివరికే ఉరుసే, కొండల యొక్క హృదయం నుండి పైకి వచ్చినటువంటి అనేక వృక్షాలు ఇంకా పైకి ఎదగాలనేటువంటి ఉచ్చ ఆకాంక్ష వంశే, ఉన్నతమైనటువంటి కోరికతో తదేకంగా ప్రశాంతమైనటువంటి ఆకాశాన్ని చూస్తూ ఉన్నాయని చెప్పేసి, అవి ఏవో ఆలోచనలో మునిగినట్లుగా అనిపిస్తున్నాయి అని చెప్పేసి కవి వర్ణించారు. మూడవ కవితలో ఏం చెప్తున్నారు అనంటే, ఈ యొక్క పర్వత ప్రదేశంలో అకస్మాత్తుగా జరిగేటువంటి మార్పును గురించి వర్ణిస్తూ ఉన్నారు. ఇవి అకస్మాత్తుగా పర్వతాలు తెల్లని ప్రకాశవంతమైనటువంటి రెక్కలతో ఆకాశంలో ఎగురుతున్నట్లుగా మాయమయ్యాయి అని చెప్పేసి కవి వర్ణించడం జరుగుతుంది. అంతేకాకుండా కేవలము సెలయేటి యొక్క శబ్దం మాత్రమే వినపడుతుంది అని చెప్పేసి, అదేవిధంగా ఆకాశము అమాంతం భూమి మీద
పడిందా అన్న విధంగా అనిపిస్తుంది అని చెప్పేసి కవి వర్ణించారు. అంతేకాకుండా ఈ యొక్క షాల్ అనేటువంటి వృక్షాలు మబ్బుల వలన కనపడకుండా ఉన్నాయని చెప్పేసి, అవి భయంతో భూమిలోనికి చొచ్చుకుపోయాయేమో అన్న విధంగా అనిపించింది అని చెప్పేసి కవి వర్ణిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క చెరువులో ఉన్నటువంటి నీటి నుండి పొగ వ్యాపిస్తూ ఉందని చెప్పేసి, అంటే అందులో మంటలు వ్యాపించాయా అన్న విధంగా అక్కడ అనిపిస్తూ ఉందని చెప్పేసి కవి వర్ణిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంద్రుడు తన యొక్క ఇంద్రజాలంతో మేఘాల యొక్క ఆకాశంలో విమానంలో అటు ఇటు షికారు చేస్తూ తన యొక్క ఇంద్రజాలంను చూపిస్తున్నారా అన్నటువంటి విధంగా అక్కడ వాతావరణం ఉంది అని చెప్పేసి కవి ఇక్కడ వర్ణించడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఇది పర్వత ప్రదేశమే పావస్ అనేటువంటి పాఠం యొక్క లైన్ టు లైన్, ప్రతి లైన్కి కూడా తెలుగులో మీనింగ్ అనేటువంటిది చెప్పడం జరిగింది. దీన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకొని నోట్స్ రాసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ధన్యవాద్ సభీకో.